గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమేల్కు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి 4వ అధ్యాయం 8వ వచనం వరకు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకేమి దొరికెనని అందుము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఒక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. ఒక సమయంలో ప్రభువా సంఘంగా మీ సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు దయచేసిన మరొక అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. మా యొక్క ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడవు ప్రభువా నాయన, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా మా ఆకలిని తీర్చే దేవుడవు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక సార్లు ప్రభువా నాయన ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మా ఎడల కనికరం చూపించి ప్రభువా నాయన మమ్మల్ని బలపరిచి మమ్మల్ని వాక్యంతో నింపినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన మాలో ఎవరం కూడా హృదయాన్ని కఠినపరుచుకోకుండా మా వాక్యాన్ని విని గ్రహించి లోబడ్డానికి ప్రభువా సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం తండ్రి. ప్రభువా మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్ముతూ ప్రభువా నాయన ఒప్పుకుంటూ మీ సన్నిధిలో ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. మరొకసారి మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి కొంతమంది మిషనరీస్ సువార్తని ఆ యొక్క ఒక చాలా అంటే ఒక అనాగరికులైనటువంటి నరమాంస భక్షకులు అంటే క్యానిబల్స్ అంటారు కదా, వాళ్ళకి దేవుని సువార్త ప్రకటించాలని కొంతమంది దేవుని చేత ప్రేరేపించబడి కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిద్దామని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంతకు ముందు చాలా సార్లు అనేక మంది వెళ్ళారు, కానీ వాళ్ళని చంపి తినేశారు. అంటే వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని చంపి తినేస్తారు. సో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా వాళ్ళకి సువార్త ప్రకటించాలి, వాళ్ళని దేవుని వైపు తిప్పాలని కొంతమంది తీర్మానించుకొని చాలా రోజులు ప్రార్థన చేసి అంతా ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళారు.
మొత్తానికి ఎలాగో ఒకలాగా వాళ్ళతో ఆ పరిచయం ఏర్పరచుకొని వాళ్ళు ముందు చంపడానికి ప్రయత్నించినా సరే మెల్లిగా వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వాళ్ళని అంటే వాళ్ళ నుంచి తప్పించుకొని మెల్లిగా వాళ్ళతో స్నేహం చేస్తూ అలాగా వాళ్ళకి సువార్తని ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఆ సువార్తను ప్రకటించే దీంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటని వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి ఏం చేశారంటే ఈ యొక్క యేసు ప్రభువారి పుట్టుక నుంచి మరణం వరకు ఉన్నటువంటి ఆ యొక్క మూవీ ఒకటుంది. క్యాసెట్ లాగా ఒకటుంది. అయితే దాన్ని చూపిస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతది కదా! యేసు ప్రభువారి గురించి అని చెప్పి వాళ్ళేం చేశారంటే అన్ని అవన్నీ తెప్పించుకున్నారు. ఒక బోట్‌లో ఆహ్, ఆ ప్రదేశానికి తెప్పించుకొని ఆ క్యాసెట్‌ని వాళ్ళకి ప్లే చేస్తూ ఆ యొక్క మూవీని వాళ్ళకి చూపిస్తున్నారు. ఆ సినిమాని. అంటే యేసు ప్రభువారి జీవిత చరిత్ర చూపించే దాన్ని. అయితే వాళ్ళంతా చూస్తా ఉన్నారు. అయితే చివరిలో ఇంకా యేసు ప్రభువారిని అప్పగించే టైమొచ్చింది. టైంలో ఆ యొక్క ఇస్కరియోతు యోధా వచ్చి యేసు ప్రభువారికి ముద్దు పెట్టి ఆహ్, పక్కకు తప్పుకోగానే సైనికులొచ్చి యేసు ప్రభువారి దగ్గరికి రావడం. ఆహ్, 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 పట్టుకోవడం అంటే యేసు ప్రభువారు నేనే అని చెప్పడం అవన్నీ మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారికి ముద్దు పెట్టి పక్కకు తప్పుకొని అప్పగించాడో, అంటే మోసం చేశాడు. ఆహ్, అది చూడగానే వాళ్ళంతా ఆ ట్రైబల్స్ అంతా కూడా ఆహ్, చప్పట్లు కొట్టి అంటే హ్యాపీగా అవుతున్నారంట. అంటే చప్పట్లు కొడతా ఉన్నారంట. ఆ యొక్క సీన్ వచ్చినప్పుడు. ఏంటబ్బా! ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు వీళ్ళకి ఏం అర్థమైంది అనుకున్నారు. అయితే సరే అని సినిమా మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో వాళ్ళ అంటే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళున్నారు. కొన్ని ఆ భాషలో అవి తెలిసినోళ్ళు కొంతమందుంటే వాళ్ళ ద్వారా మాట్లాడుతూ వాళ్ళతో ఎందుకు వాళ్ళు చప్పట్లు కొట్టారు ఆ టైంలో అనంటే, వాళ్ళు వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ నాగరికత ఎలాగుందంటే, ఎవరైనా తెలివితేటలతో ఎదుటి వాళ్ళని మోసం చేయగలిగితే, నమ్మించి మోసం చేస్తే, వాళ్ళు వాళ్ళకి పెద్ద హీరోలాగా అన్నమాట. నాయకుడు వాళ్ళకి. సో, అంటే వాళ్ళ కల్చర్ అట్లా ఉంది. అందుకని వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు. మనం కూడా చాలా సార్లు అంటే మన స్వభావాన్ని బట్టి, మన యొక్క తీరుని బట్టి మానవులంగా దేవుని వాక్యాన్ని చాలా సార్లు ఎన్ని సార్లు మన దగ్గరికొచ్చినా సరే, మన ముందు ప్రెజెంట్ చేయబడ్డా సరే, చాలా సార్లు మనం చాలా వాక్యాల్ని, చాలా మాటల్ని పట్టించుకోము. లేకపోతే సరిగ్గా అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోము. అంటే మనకి తోచింది మనం అర్థం చేసుకొని, మనకు కావాల్సింది తీసుకొని వదిలేస్తాం. కానీ క్రైస్తవులంగా, ముఖ్యంగా దేవుని శిష్యులంగా, బాప్తిస్మం తీసుకొని మారుమనసు పొందిన వాళ్ళంగా ఆ విధంగా ఉండకూడదు. దేవుని వాక్యం మనల్ని సంధించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు చాలా సీరియస్‌గా తీసుకొని దాని గురించి ఆలోచించి దేవుడేం మాట్లాడుతున్నాడు? నా పరిస్థితి ఎట్లా ఉందన్నది అది రోజు రోజుకి మనం అభివృద్ధి చెందించుకోవాలి. అంటే దేవుని స్వరాన్ని వినగలిగే కెపాసిటీని పెంచుకోవాలి. అంటే దేవుని చిత్తం బాగా అర్థమయ్యే రీతిలో మనం రోజు రోజు దేవుని చిత్తం చేస్తా ఉన్నప్పుడు, దేవునికి లోబడతా ఉంటున్నప్పుడు, మనకి ఇంకా ఇంకా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంకా నేనేం మార్చుకోవాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతది. లేకపోతే చూడండి ఈ యొక్క నరమాంస భక్షకులు వాళ్ళు మొత్తం అంతా తప్పు అర్థం చేసుకున్నారు. అసలు దేవ్ అదే అది తప్పని, అది మోసం చేశాడని అర్థం చేసుకొని యాక్చువల్‌గా ఆ టైంలో వాళ్ళు ఏ అదే నిజంగా వాళ్ళకి టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా అప్పజెప్పాడో, ఎంత మోసం చేశాడని అర్థం చేసుకోవాల్సింది పోనిచ్చి, వాళ్ళకి మొత్తం వ్యతిరేకంగా అర్థం చేసుకున్నారు. సో, ఆ విధంగా మనం ఉండకూడదు. ఆ విధంగా మనం ఉండకూడదండి. వాక్యం గురించి ఎక్కువ ధ్యానం చేయాలి.
చూడండి, అంటే ఈ రోజుల్లో చాలా వాక్యానికి సమయం ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే చాలా వాక్యం దొరికినా, వాక్యం అవైలబుల్గా ఉన్నా సరే, ఈ మొబైల్స్ లేకపోతే టీవీలు లేకపోతే ఇంకోటి ఇవన్నిటికీ ఎక్కువ సమయం ఇవ్వడం వలన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, లేకపోతే మన ధన సంపాదనలో, మన వ్యాపారాల్లో, మన పనిపాట్లలో వాటిల్లో పడిపోవడం వలన దేవుని వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేసి, లేకపోతే దాన్ని మెడిటేట్ చేసే ఇది అంటే ధ్యానం చేసే సమయం లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం అలాగ ఉండకూడదండి క్రైస్తవులుగా. ముఖ్యంగా మనం రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్నాం కాబట్టి ఏ ఒక్కటి కూడా మనం మర్చిపోవడానికి లేకపోతే అలా వదిలేయడానికి లేదు. ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా మనం అన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యానికి మూలమైనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈ రోమియోలకు రాసిన పత్రికలో ఉన్నాయి. మనకి ఏ అనుమానాలు, సందేహాలు వచ్చినా తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో మీరు ఎంతమంది మళ్ళీ ఇంటికెళ్ళి చదువుతున్నారో తెలియదు, కానీ ఇంటికెళ్ళి మళ్ళీ చదువుకొని మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే రాసుకొని అవన్నీ కూడా అలా చేయాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఇక్కడ విని మీరే వెళ్ళిపోయారు అనుకోండి, ఏం అర్థం కాదు, అంటే గుర్తుండదు, అర్థం కాదు. అది అంటే లోపలికి వెళ్ళదు, అది మన మనస్సులోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో అందరు కూడా ఆ విధంగా నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చూద్దాం 27వ వచనం. ఇక్కడ వరకు మనం ముందు చూస్తే 26వ వచనం వరకు మనం ఆ యొక్క సందర్భాన్ని మనకు తెలుసు. ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది ఎవరైనా సరే మనుషులు దేవుని యొక్క విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల, విశ్వాసం బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం అన్నది ఇక్కడ మనం లాస్ట్ వీక్ కూడా మనం అర్థం చేసుకున్నాం. కేవలం విశ్వాసం ద్వారా ఉచితంగా దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. అలాగే రక్షణ కొనసాగింపు కూడా ఆ యొక్క మనం విశ్వాసం ఉంచడం ద్వారా, కృపలో నిలిచి ఉండడం ద్వారా, వాటి ద్వారానే మనం విశ్వాసంలో ఇంకా ఎదుగుతాము. అలాగే రక్షణ కొనసాగింపు జరుగుతుంది. అప్పుడు అంతం అంటే మన జీవితం అంతం అవ్వచ్చు, లేకపోతే యేసు ప్రభు వారు రాకడ ఉండొచ్చు. ఆ రాకడ సమయంలో దేవుడు ఇంకా సంపూర్ణమైన రక్షణ మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు ఇంకా మన సంపూర్ణమైన కృప యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు మనకి ఇంకా పరిపూర్ణంగా రక్షణ లభిస్తుంది. అంటే ఏంటి? రక్షణ 3 విధాలుగా మనం గమనించవచ్చు. మనం మారు మనసు పొందినప్పుడు రక్షణ ప్రారంభమైంది, రక్షింపబడ్డాము. ఆ తర్వాత అప్పటి నుంచి రక్షణలో కొనసాగుతూ, రక్షణ ఆనందంలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత ఒక రోజు మనకి సంపూర్ణమైన రక్షణ మనకి లభిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే కేవలం విశ్వాసం ద్వారానే. మనం చూస్తే చాలా మంది యూదులు ఆ విధంగా నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు క్రియల వలన దేవుని నీతిమంతులుగా తీర్చబడాలని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సిద్ధాంతాలు అలాగ ఉండేవి. ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన వచ్చినటువంటి ఫలితం అది. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా అంటే పన్నుల మీద ఆధారపడాలని కాదు. ధర్మశాస్త్రం మనకు దయచేసిందే రక్షకుని వైపు చూడాలని, రక్షకుని అవసరం మనకు ఉందని తెలుసుకోవాలని ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి దయచేశాడు. కానీ ప్రజలు అంటే అప్పుడు యూదులు చాలా మంది సరిగ్గా దాన్ని అర్థం చేసుకోక స్వనీతి వైపు వెళ్ళిపోయారు. అంటే ఏంటి? వాళ్ళు 10 ఆజ్ఞలు పాటించి, ఉపవాస ప్రార్థనలు చేసి, రకరకాల నియమనిష్టలు అన్ని పాటించి, ప్రతి దాంట్లో 10వ వంతు ఇవ్వడం, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళల్లో స్వనీతి పెరిగి వేషధారణ జీవితం వైపు వాళ్ళు నడిపించబడ్డారు. కాబట్టి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అంటే యూదులే అలా ఉన్నారని కాదు, కానీ ప్రతి మనిషిలో కూడా ఇటువంటి స్వభావం ఉంటదండి. ఇటువంటి స్వభావం ఉంటది. ఏంటంటే మనకు తెలుసు, మనం ఆ యొక్క ఏదైనా తోటలో ఉంటున్నప్పుడు మనం దేవుని మాట నమ్మకపోవడం వలన వచ్చినటువంటి ఇది. అప్పుడు మనకి ఏమొచ్చింది అనంటే, మనలో ఒక ప్రైడ్ వచ్చింది. ఏంటి? నువ్వు కూడా దేవుని అంతటి దేవుడిలాగా అయిపోతావు. అటువంటి జ్ఞానం వచ్చేస్తుంది. ఏది మంచో ఏది చెడో అన్ని నీకు తెలిసిపోతాయి. దేవుడు లాంటి జ్ఞానం వచ్చేస్తుంది. అంటే ఆ మాట నమ్మాము. అలాగే దేవుడు చెప్పినటువంటి ఖచ్చితంగా నువ్వు చనిపోతావు అన్న మాట నమ్మలేదు. దానివల్ల పాపం మన జీవితాల్లో
వచ్చి మన 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 స్వభావంలోకి పాప స్వభావం వచ్చేసింది మనలోకి. సో అది ఎప్పుడు మనం చనిపోయే వరకు ఆ స్వభావం ఉంటానే ఉంటది. అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఇక రోమీయులకు రాసిన పత్రికలోనే మనం పాపం విషయమై చనిపోయిన వారిలాగా ఉండాలని చెప్పి. సో నిజం ఏంటంటే మన పాపాన్ని సిలువలో చనిపోయింది. కానీ మనం దాన్ని నమ్మడంలో అంటే అది విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏంటంటే పాపం విషయమై చనిపోయిన వారిలాగా అది నమ్మి చనిపోయాము అని నమ్మి చనిపోయినట్లే ఉండాలి. అంటే ఒకవేళ విశ్వాసం సరిగ్గా లేదు, నమ్మట్లేదు అంటే అర్థం ఏంటి అంటే పాపంలో పడిపోతున్నాం అంటే విశ్వాసం సరిగ్గా లేదని, మనం పాపం విషయమై చనిపోయామని మనం నమ్మట్లేదని అర్థం. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ పాఠాలన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం అన్నది మనం చాలా అది అర్థం చేసుకోవాలి. ఇది మానవ స్వభావంలోనే ఉంటది. యూదుల్లోనే కాదు, రోమన్ క్యాథలిక్స్ అనే కాదు. రోమన్ క్యాథలిక్స్ కూడా వాళ్ళు కూడా నీతి అంటే మంచి పనులు చేయడం ద్వారా, లేకపోతే కొన్ని దాన ధర్మాలు చేయడం ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా దేవుని యొక్క ఆ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడొచ్చు అన్నది వాళ్ళ ఉద్దేశం కూడా అయ్యింది. రోమన్ క్యాథలిక్స్ కూడా అలా నమ్మేవాళ్ళు. అందుకనే మార్టిన్ లూథర్ ఈ యొక్క ఎప్పుడైతే రోమియోలకు రాసిన పత్రికను అర్థం చేసుకున్నాడో, మన చాలా తప్పు అభిప్రాయాల్లో ఉన్నారు క్యాథలిక్స్ అని అర్థం చేసుకొని వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడడానికి ఈ వాక్యాలు దోహదపడ్డాయి. అతని గొప్పతనం ఏం కాదు, కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే మార్టిన్ లూథర్ అంటే ఆయన చేసిన తప్పు అంటే మంచి పని కాదనడం లేదు, కానీ ఆయన్ని గణపరచడం కాదు, ఆయన్ని నడిపించినటువంటి వాక్యం అది ముఖ్యంగా అర్థం చేసుకోవాలండి. ఈ రోజుల్లో మెయిన్ సమస్య ఏంటంటే వెనకున్నటువంటి క్రీస్తుని, వెనకున్నటువంటి దేవుని మాటల్ని, వాక్యాన్ని గమనించక ప్రజలు ఈ దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని పట్టుకుంటున్నారు. అది చాలా సమస్యగా మారింది. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. విశ్వాసం అన్నది దేవుని మీద ఆధారపడి అంటే దేవుణ్ణి నమ్మేది, అంతేగాని దేవుడు చేసే వాటిని పట్టుకునేది కాదు. దేవుడు చేసే ఆశీర్వాదాలను, దేవుడు చేసే కార్యక్రమాలను పట్టుకునేది కాదు. ఇప్పుడు మార్టిన్ లూథర్ని దేవుడు ఉపయోగించుకున్నాడు అనుకోండి, మార్టిన్ లూథర్ని పెంచేయడం కాదు, ఆయన్ని హెచ్చించడం కాదు. అందుకని దేవుని శిష్యులు ఇలా మనలో ఇటువంటి స్వభావం ఉందనే వాళ్ళు చాలాసార్లు వాళ్ళు అటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పుడు బట్టలు చింపుకొని మేము మీలాంటి మనుషులమే అని చెప్పడం, అలాగే పౌలు భక్తులు కానీ వీళ్ళంతా చాలా జాగ్రత్త పడ్డారు వాళ్ళని హెచ్చించుకోకుండా. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైంది, దేవుడి నుంచి మనల్ని దూరం చేసేసేది. సో ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది భక్తులు చనిపోయిన వాళ్ళని వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే వాళ్ళని ముట్టుకుంటే స్వస్థత వస్తుంది అనుకోవడం, రకరకాల అభిప్రాయాల్లో ఉంటారు. వెనకున్న దేవుని శక్తిని గమనించుకోవాలి మనం. దేవుడు ముఖ్యమని, దేవుని వాక్యం, దేవుని మాటలకు లోబడ్డం అన్నది అవి ముఖ్యమని గమనించుకోవాలి. మనుషుల్ని మనం హెచ్చించడం లేకపోతే అది మనం చేయకూడదండి. చాలా అది ప్రమాదకరమైంది, అది మనం గుర్తుంచుకోవాలి. వీటన్నిటి కారణం ఏంటంటే మనకు తెలుసు, ప్రైడ్ అని, గర్వం అని మనకి అర్థం అవుతా ఉంది. ఆ సైతాన్ ఏదైతే ఉందో అటువంటి ప్రైడే మనకు కూడా వచ్చింది. ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. అంటే చూడండి, ఇది ఎవరి గురించి అంటే ఒక దేవుని దగ్గర ఉన్నటువంటి దూత లూసిఫర్ గురించి, ఆ యొక్క సైతాన్ గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఏంటంటే మేఘమండలం మీదకి నేను ఎక్కిపోతాను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంటాను అని అనుకున్నావు కదా అని చెప్తాం. సో ఇటువంటి స్వభావమే మనకు కూడా వచ్చింది. అందుకనే మనం చూడండి, దేవుడిని గురించి పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్కి లేకపోతే మనల్ని మనం హెచ్చించుకోవడానికే ప్రయత్నిస్తుంటాం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి చూసుకోండి. మన జీవితాలను పరిశీలించుకుంటే మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి అదే చెప్తాం, మనకి అదే చెప్తాం, మనం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతాం. ఒక నిచ్చెన ఎక్కడానికి చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి డబ్బులు కావాలంటే డబ్బులు సమకూర్చుకుంటాం, ఎడ్యుకేషన్ కావాలంటే చదువు కొనుక్కుంటాం,
లేకపోతే ఇంకొకటి చేస్తాం ఇవన్నీ చేసి నిచ్చెనెక్కాలని ప్రయత్నం చేస్తాం. మీరు చూడండి, సైతాన్ అదే పని చేసింది. అటువంటి స్వభావం మనకు ఉంటుంది. మనం ఇంకా ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ నిచ్చెన నన్ను ఎక్కించి పైకెక్కించి అని కొన్ని వాక్యాలను కూడా మనం వాడుకుంటాం. ఎలా వాడుకుంటాం అంటే, దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, లేకపోతే మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని గనపరుస్తాడు. ఇవన్నీ కరెక్టేనండి, కాదంటలేదు. కానీ దేవుడు చేస్తాడు అవి, మనకు మనమే కాదు. అది గుర్తుంచుకోవాలి. అంటే ఏంటి, దేవునికి లోబడ్డం ద్వారా ఇది సాధించాలి కానీ మనకు మనమే నిచ్చెనెక్కి సాధించుకోవడం కాదు. సైతాన్ ఏం చేశాడంటే తనకు తానే ఎక్కించుకున్నాడు. ఎక్కడానికి ప్రయత్నం చేసి ఎక్కితే దేవుడు పైనుంచి కిందకి తోసేశాడు. సో యేసు ప్రభు వారి జీవితం దానికి భిన్నంగా కనిపిస్తుంది. సైతాన్ ఏ విధంగా తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నించాడో, యేసు ప్రభు వారి జీవితం మనం గమనిస్తే తను తగ్గించుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అలాగే తాను చాలా తగ్గించుకొని కంప్లీట్ గా దేవుని చిత్తానికి లోబడి అన్ని దేవుని చిత్తమే చేశాడు. తన సొంత చిత్తం ఒక్కటి కూడా చేయలేదు. అలాగా ప్రతిదానికి తల్లిదండ్రులకు లోబడే విధానం, వాక్యాన్ని ధ్యానం చేసే విధానం, వాక్యాన్ని నేర్చుకున్న విధానం మనం చూస్తే ఆయన 12 సంవత్సరాల వయసులోనే వాక్యాన్ని అర్థం చేసుకొని పెద్ద పెద్ద వాళ్ళతో వాక్యాన్ని టీచర్స్ తో బోధకులతో ఆయన మాట్లాడి వాళ్ళకి ప్రశ్నలు వేసి వాళ్ళు విస్మయం పొందేలాగా ఆయన ఉన్నాడు. సో ఈ 2 జీవితాలు మనం గమనిస్తే, మనం ఈ సైతాను యొక్క జీవితం గాని యేసు ప్రభు వారి యొక్క జీవితం గాని, ఈ 2 జీవితాలను మనం గమనిస్తే, ఒకటేమో పైకి ఎక్కడానికి ప్రయత్నించే జీవితం, ఇంకొకటేమో మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడే జీవితం. చూడండి, ఆయన తాను మరణం పొందినంతగా తగ్గించుకున్న విధానాన్ని బట్టి ఆయన్ని దేవుడు హెచ్చించాడు. మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా ఒకసారి? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇంకా చదవండి సిస్టర్. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, ఈ యొక్క మొత్తం ప్రాసెస్ చూస్తే యేసు ప్రభు వారు తాను మరణం పొందినంతగా, అంటే ఏంటి, దేవుని చిత్తం, దేవుడు నువ్వు మరణించాలి, ఇది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. సో అంతగా తగ్గింపు జీవితం అంటే మనల్ని తగ్గించుకోవడం అంటే అది ప్రతిదీ దేవుని చిత్తానికి లోబడ్డం అన్నది తగ్గింపు జీవితం అయినది. చూడండి, సో అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యేసు ప్రభు వారి దగ్గర నుంచి. అటువంటి జీవితం మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. కానీ చాలా మంది మనుషులు, మానవులుగా మనం ఏం చేస్తామంటే, మన సొంత ప్రణాళికలు, సొంత ఆలోచనలు చేసుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళని చూస్తాం. ఇశ్రాయేలీలు ఎలాగైతే అన్యుల్ని చూసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ వైపు విగ్రహారాధనకి వెళ్ళిపోయి, సొలొమోను లాంటి వాడే విగ్రహారాధన చేసి భార్యల వలన అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సో అలాగే మనం కూడా చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళు ఎలాగ చేస్తే మనం అలాగ చేసి క్రైస్తవులు అని మర్చిపోయి వాక్యం ఒకటి చెప్తుంటే మన జీవితాల్లో ఒకలాగా చేసుకొని అట్లా అయిపోతా ఉంటది మన జీవితం కూడా. చూడండి, అందరూ ఏం చదువుకుంటున్నారు, ఎలాగ పైకి వెళ్తున్నారు అని గమనిస్తాము. మనం కూడా అటువంటి వాటి వైపే ప్రణాళికలు వేసుకొని మనం కూడా అటువంటి చదువులు చదివి అలాగ పైకి వెళ్ళిపోవాలని ఆలోచించి దేవుణ్ణి పక్కన పెడతాం. నేను చదువుకోవద్దు అంటలేదు, ఉద్యోగాలు చేయొద్దు అనట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం సొంతంగా చేయకూడదు. సొంతంగా మనకు మనమే ప్రణాళికలు వేసుకొని వెళ్తే దేవుడి పైనుంచి కిందకి తోయడం ఖాయం. దేవుని చిత్తానికి లోబడి, ఒకవేళ చూడండి, మీకు వాచ్మెన్ గారు ఉండేవాళ్ళు,
ఆయన చాలా బాగా చదువుకునే ఆయన, చాలా స్టూడియస్ గా బాగా పుస్తకాలను అర్థం చేసుకొని బాగా చదువుకునే ఆయన. అయితే ఆయన డిగ్రీతో బిఏతోనూ ఆ టైంలో అక్కడతో ఆపేసి ఆయన దేవుని సేవ వైపు వచ్చేసి దేవుని సేవ చేశాడు. అయితే ఆయన దేవుని సేవకు వచ్చినప్పుడు అనారోగ్యం పాలైపోయాడు, చాలా రకరకాల ఇబ్బందులకు గురయ్యాడు, చాలా సమస్యలు వచ్చాయి. ఒకసారి అయితే చాలా భయంకరంగా విపరీతమైన జ్వరం ఉంది. ఆ జ్వరంతో ఆయన ఒక హోటల్లో కూర్చొని ఉంటే వాళ్ళ ప్రొఫెసర్ వచ్చి అతనికి టీచ్ చేసిన ఆయన వచ్చి, నువ్వు ఇంత మంచిగా బాగా చదువుకునే స్టూడెంట్వి, గొప్పవాడివి, ఎందుకు నీకు ఈ బాధలు, ఏంటి ఇలాగైపోయావు, ఏంటి ప్రాబ్లము, ఎందుకు నువ్వు ఉద్యోగం చేయొచ్చు కదా అని అలా అంటే, ఆయనకి బయటికి శరీరం అట్లా ఉంది కానీ లోపల చాలా ఆనందంగా దేవుని కోసం ఆయన దేవుని చిత్తం కోసం సమర్పించుకొని దేవుని ఒక పరిచర్యలో ఉన్నందుకు ఆయనకి చాలా ఆనందంగా ఉంది. సో ప్రొఫెసర్కి అర్థం కాదు ఎంత చెప్పినా సరే, కానీ దేవుని పద్ధతులు ఈ లోకానికి చాలా ఫూలిష్ గా ఉండొచ్చండి, చాలా ఫూలిష్ గా. ఏంటి ఇలాగా క్రైస్తవులు అంటే ఇలాగా వాళ్ళకి ఆలోచించరా అని ఆలోచించుకొని అలాగ అనుకునే అవకాశం ఉంది. లోకంకి మనకి అస్సలు సంబంధం లేదు. లోకం చాలా పక్కా వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం లోకంలో కలిసిపోకూడదు, ఈ గర్వానికి లోనైపోకూడదు, మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. యూదులకి ఈ యొక్క క్యాథలిక్ ఉన్న సిద్ధాంతాల్లో ఉన్నటువంటి సమస్య, యూదుల యొక్క సిద్ధాంతం కానీ ఆ యొక్క క్యాథలిక్స్ యొక్క సిద్ధాంతం కానీ, వీటన్నిటిలో ప్రాబ్లం ఏంటంటే అదే మనలో కూడా ఉంటది. ప్రతి మనిషిలో కూడా మనల్ని మనం హెచ్చించుకోవాలని, అమెరికా వెళ్ళిపోవాలని, డబ్బులు సంపాదించుకోవాలని, రకరకాల దానికోసం ప్రార్థనలు కూడా చేస్తాం. కావలిస్తే దేవా నాకు సాయం చేయి, నాకు వీసా రావాలి, నాకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావాలి, రకరకాలవన్నీ కూడా. వీటన్నిటిని మనం చూస్తే దేవుని ప్రణాళికలు మనకు వద్దు, కానీ మన ప్రణాళికలకు దేవుడు సాయం చేయాలని అనుకునే బుద్ధి మనందరిలో ఉంటది. దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నన్ను ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నాడు, ఏం పని చేయాలనుకుంటున్నాడు, అవన్నీ మనకు అనవసరం. సో ఆ విధంగా మనం ఉండకూడదు. ఇది జాగ్రత్తగా మనం క్రైస్తవులుగా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి 27వ వచనంలో 27 నుంచి 31 వరకు ఒకే సందర్భం గురించి చెప్తా ఉన్నాడు. అది ఏంటంటే మనల్ని మనం హెచ్చించుకోవడం అంటే మంచి పనులు చేయడం ద్వారా అవ్వచ్చు, చదువు వల్ల అవ్వచ్చు, రకరకాల దేని వల్ల అయినా సరే మనల్ని మనం హెచ్చించుకోవడం అన్నది, అతిశయంగా మనల్ని మనం గొప్పవాళ్ళుగా అనుకోవడం అన్నది పెద్ద సమస్య. మానవాళికి పెద్ద సమస్య ఇది కానీ మనం గుర్తెరిగితే నిజమైన ఆత్మీయత వైపు, ఆత్మీయమైన జీవితం వైపు నడిపించబడే అవకాశం ఉంటది. చూడండి 27వ వచనం, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? మీరు అందుకు చూడండి, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు అన్న దానిలో మధ్యలో ఎందుకు అతిశయ కారణం ఎక్కడ అని ఎందుకు అంటున్నాడు చెప్తారు ఎవరైనా? మధ్యలో అతిశయ కారణం అని ఎందుకు అంటున్నాడండి? అతిశయాన్ని గురించి ఎందుకు వచ్చింది అసలు? ఇదంతా విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎందుకు అతిశయం గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు? రోమిలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? చూడండి, మనం యూదులు గమనిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయం వస్తుంది, అంటే స్వనీతి వస్తుంది. వాళ్ళు గొప్పగా మాకు దగ్గర మేము ధర్మశాస్త్రం పాటించే వాళ్ళం అన్నది ఉంటది. ఇటువంటి స్వభావం చాలా భయంకరమైందండి. ఇది ఏ రూపంలోనైనా మనల్ని పాడు చేసే అవకాశం ఉంది. ఎలాగంటే మనకు బాగా బైబిల్ వాక్యం తెలుసు అనుకోండి, నేను ఏదైనా వాక్యం చెప్పగలను, లేకపోతే నాకు బాగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉందని అనుకున్నా అది ప్రమాదం. అది మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ, ఊరకనే నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన, ప్రతి వాక్యం అన్ని మనకి అర్థమైనంత మాత్రాన మనకి ఏం ఉపయోగం లేదు. పాటించాలి, లోబడాలి.
దేవుని చిత్తానికి లోబడడం ద్వారానే మనకి అంటే దేవునికి దగ్గర అయ్యే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంటుంది. అంతేగాని అన్ని తెలుసుకొని నాకు ఫుల్ జ్ఞానం ఉంది, నేను కావలిస్తే టీచింగ్ చేయగలను, ఏమన్నా చేయగలను అనుకున్నాం అనుకోండి, దానివల్ల స్వనీతి అతిశయం వస్తుంది కానీ ఏం రాదు. అందుకని ఎప్పుడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాలన్నీ నేను పాటిస్తున్నాను అనుకున్నాం అనుకోండి, అక్కడ వస్తుంది ప్రాబ్లం, అక్కడ వస్తుంది సమస్య. అంటే ఆ యొక్క ఆజ్ఞలు పాటించడంలోనే అక్కడ వచ్చింది. అక్కడ ఒకటి రెండు మీరు ఒక 5 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, 2-3 బాగా చేయగలుగుతున్నాం అనుకోండి, మిగతావన్నీ కూడా మనమే చేసుకొని నేను ఇంకా మొత్తం అన్ని చేసేస్తున్నానని మనల్ని మనం హెచ్చించుకొని అటువంటి స్వభావం మనలో ఉంటది. కానీ నిజమేంటి, 10 ఆజ్ఞల్లో అన్ని ఎవరు పాటించలేరు. మా అయితే కొంతమంది ఏమన్నా ఖచ్చితంగా కొన్ని పాటించి 10 వంతులు ఇవ్వడం ఎటువంటివి చేయొచ్చు. కానీ నిజంగా హృదయం సరిగ్గా లేదన్న విషయం అర్థం చేసుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. అది మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఏమాత్రం మనల్ని హెచ్చించుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ నియమాలు పాటించే పద్ధతి దేనికే ఉపయోగపడదు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలండి. నియమాలు పాటించి చూడండి, చాలా మంది 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, 40 దినాలు పెట్టుకొని. దానివల్ల అంటే హృదయం సరిగ్గా ఉండదా? 40 దినాల తర్వాత ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చా? 40 దినాలు ఉంటే ఏమన్నా అవుతుందా? అవేం లేదండి. దేవుడు 40 దినాలు కాకుండా వేరే దినాల్లో ఉండమని నీకు చెప్పగలరా? చెప్పలేడు. ఎందుకు? మనమే పెట్టేసుకున్నాం రూలు. ఆ 40 దినాలే మనం ఉపవాస ప్రార్థన ఉంటాం. కానీ దేవుడికి ఆ 40 దినాలు కాకుండా వేరే టైంలో మనల్ని ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాలని దేవునికి ఉందనుకోండి, హీ కెనాట్ కమ్యూనికేట్. అంటే ఆయన మనతో మాట్లాడలేడు ఇంకా. ఎందుకు? మనం ఆ 40 దినాలకే ఫిక్స్ అయిపోయాం. సో ఈ నియమాలు పాటించడంలోని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడంలోని, ఆ నియమాలు పెట్టుకోవడంలో చాలా ప్రమాదం ఉంది. అది మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రోజు బైబిల్ చదువుకోవడం మంచిది కాదనడం లేదు. టైం టేబుల్ పెట్టుకొని ఒక టైంలో లెగిసి ప్రార్థన చేయడం మంచిదే. కానీ రెగ్యులర్ గా అదే టైంలో చేస్తూ ఉండడం వల్ల మంచిదే కాదనడం లేదు, కానీ చేస్తూ ఉండడం వల్ల నేను రెగ్యులర్ గా ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా చేస్తానన్న అతిశయం వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. సో అలా కాకుండా ఒకవేళ ఒక్కొక్కసారి దేవుడు మనకి మెలకువ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క మధ్యలో మెలకు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. సడన్ గా ఎవరో గుర్తొస్తారు మనకు, వాళ్ళు ఎందుకు ఈ టైంలో గుర్తొచ్చారో తెలియదు. అప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని ఎందుకు దేవుడు గుర్తు చేశాడని ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి సడన్ గా మెలకు వచ్చినప్పుడు లెగిసి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవడానికి దేవుడు టైం ఇస్తాడు. అలాగా మనం రెగ్యులర్ గా చేసుకున్నా ఒక్కొక్కసారి దేవుడు ఎందుకో మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత మనకు తెలుస్తుంది, ఓ ఇందుకోసం దేవుడు నాకు ఆ రోజు ఆ అబ్బాయిని గుర్తు చేసి ప్రార్థన చేయమన్నాడు. మనకు ఆ తర్వాత తెలుస్తుంది. సో ఇలాగా మనం దేవునికి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అంటే దేవుడు ఏం చెప్తే దానికి ఓపెన్ మైండెడ్ తో ఉండాలి. అంటే దేవుని చిత్తమే, అంటే దేవుని చిత్తానికి లోబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు చూడండి, పగలంతా పనిచేసిన రాత్రి శిష్యుల్ని వేరే దగ్గరికి పంపించి ఆయన ఒంటరిగా దేవునితో గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఏంటి అంటే దేవుని చిత్తం అంటే ఏ టైం అయినా సరే మనం దేవునికి అవైలబుల్ గా ఉండాలి. సో అందుకనే ఇక్కడ అతిశయ కారణం ఎక్కడ అని అంటున్నాడు. సో మనం ఎక్కడ కూడా అతిశయం పొందడానికి ఏమి లేదు మనిషిలో. మనిషి తను చేసే అతిశయం పొందడం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మనల్ని మనం హెచ్చించుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మనకి నష్టం జరుగుతుంది. దేవుని వైపు నుంచి, దేవుని కృప నుంచి మనం దూరం అయిపోతాం. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అది కొట్టివేయబడిను, ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను, క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. అంటే ఏంటి? ఇది అతిశయ కారణం అన్నది లేదు. ఎలా కొట్టివేశారంటే ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటేనే దాని అర్థం ఏంటి? ఇంకా మనం చేసే క్రియలకి ఏమీ ఇది లేదు, మనం గొప్ప అయిపోవడానికి లేదు. మన క్రియల వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటే అతిశయం వస్తుంది. చూడండి, ఈ సిద్ధాంతం ఏది? విశ్వాస మూలంగా మనం దేవుని మనల్ని నీతిమంతులుగా తీర్చబడినం అనే సిద్ధాంతం
చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది మనం బాగా మన జీవితాల్లో గుర్తుంచుకోవాలి. ఇది క్రియల మూలంగా వచ్చేది కాదు, కానీ దేవుని యొక్క దేవుని మీద మనం ఉంచే విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే దేవుని చిత్తం చేయడం ద్వారా, దేవుని మాటకు లోబడడం ద్వారా, దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పే ప్రతి మాటకు లోబడడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనుష్యుడు శ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అదేంటండి ఇప్పుడు చెప్పండి. అంటే విశ్వాస మూలంగాని ఎంతసేపు చెప్పి మళ్ళీ మధ్యలో క్రియల మూలంగా అంటారేంటి? విశ్వాస మూలంగానే క్రియల మూలంగానా? ఇక్కడేమో మరి క్రియల మూలంగానుంది. ఇంకోసారి చదువుతారా సిస్టర్? అదే 24. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చెప్పండి ఇప్పుడు. సో ఎలా అంటారు ఇప్పుడు? క్రియల విశ్వాసమా? అవును అవును. ఎలా మరి ఇప్పుడు అక్కడ కూడా మరి 22వ వచనంలో కూడా విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము అని చెప్తున్నాడు కదా యాకోబు కూడా. సో ఎలా అంటారు ఇప్పుడు? క్రియల విశ్వాసమా? ఇక్కడ మరి రోమీలకి రాసిన పత్రికలో క్రియలు కాదు, దాని వలన అతిశయం వస్తుంది, విశ్వాసం మూలంగా తీర్పు నీతిమంతులుగా తీర్చడం అన్నది కరెక్ట్ అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇమ్మన్నప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు? ఆయన మాట ఎందు దేవుని మాటను ఆనర్ చేశాడు. క్రియ జరిగింది అక్కడ. ఆయన విశ్వాసులకు తండ్రి కనుక ఆ క్రియలు లేకపోతే ఆయనలో విశ్వాసం ఉన్న వ్యర్థమని. ఇక్కడ ధర్మ కార్యాలు క్రియల వలన మనము రక్షించబడలేదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ఆయనగానే మన కొరకు ఆ సృష్టికర్తే దిగివచ్చి ఆ పాపాన్ని పరిహరించాడు కనుక మనం అతిశయపడ్డానికి వీల్లేదు. మనం చేసేది ఏమీ లేదు ఆ రక్షణ పొందడానికి. ఆయనే మనకి రక్షణ వస్త్రం తొడిగేశాడు. అవును. యాకోబు పత్రిక 2వ అధ్యాయం లోనే 20 నుంచి చదవండి సిస్టర్, 24 వరకు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే క్రియల విశ్వాసమా? ఆ క్రియలు విశ్వాసం ఇక్కడ చెప్పింది వేరే, యాకోబు చెప్పింది అక్కడ. మరి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు దేన్నంటే నీ క్రియలు, నీ ధర్మ కార్యాలు నువ్వేం చేసినా సరే నీకు ఆ గొప్ప స్థితి రాదు. ఆ పాప క్షమాపణ నేను ఇవ్వాల్సిందే, నిన్ను రక్షించాల్సిందే. నేనుగానే అంతటా నేనుగానే వచ్చి నా ప్రాణాన్ని మీ కొరకు ఆ విలువైన రక్తం ద్వారా మిమ్మల్ని విమోచిస్తున్నాను, అంతటా నేనుగా పెడుతున్నానని. నీ క్రియల వల్ల జరగదు, నువ్వేం చేసినా కూడా జరగదు. ఇంతకీ అంటే మనం ఏదో ఒకటి వైపు వెళ్ళాలంటే విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతామా, లేకపోతే క్రియల మూలంగా తీర్చబడతామా? విశ్వాస మూలంగా. మరి క్రియలు ఎప్పుడు క్రియ జరిగింది అక్కడ? ఆల్రెడీ అబ్రహాం ఏమనుకుంటున్నాడు ఇక్కడ చక్కగా క్లియర్ గా చెప్తున్నాడు. విశ్వాసం అతని క్రియతో కూడిన కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చెప్పాడా ఆయన? కార్యం అక్కడ జరగకముందే ఆయన మనసులోనే దేవుడు చెప్పగానే ఆ కార్యానికి ఆ విశ్వాసం ఉంచేశాడు, నేను చెయ్యాలి దేవుని కార్యం ఇది అని అబ్రహాం.
అంటే చాలా సార్లు మనకి ఈ కన్ఫ్యూజన్ ఉంటది కాబట్టి మనం క్లియర్ చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నాం. ఏంటంటే ఆంటీ మీరు చెప్పింది అంతా కరెక్టే. కాకపోతే మనం ఇక్కడ కొంచెం అటు ఇటు ఆలోచించుకునే ఇది ఉంటది, కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటది. క్రియల విశ్వాసం అన్నది ఈ వచనాలు చూస్తే అలాగా అనుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీరు చెప్పినట్లుగా అబ్రహాము చూస్తే ఆయన నీతిమంతుడిగా తీర్చబడింది విశ్వాసం మూలంగా. అయితే విశ్వాసం అన్నది క్రియ లేకుండా ఉండదు, అది మనం గమనించాలి. అంతకు మించి ఏం లేదు. క్రియ లేకుండా విశ్వాసం ఉండదు. విశ్వాసం నిజంగా ఉంటే దానికి ప్రూఫ్ ఏంటంటే క్రియ ఉంటది. నిజమైన విశ్వాసం అనే ప్రూఫ్ ఏంటంటే గ్యారంటీ క్రియ ఉంటది. క్రియ ఏంటి? లోబడినప్పుడు చేసే క్రియ. దేవునికి లోబడినప్పుడు అబ్రహాం తనకి ఈ దేవుని మాటకు లోబడినప్పుడు క్రియ చేశాడు. వారికి విశ్వాసం ఉందని చెప్పి క్రియ చేయకుండా వదలలేదు. సో క్రియ లేదనుకోండి, విశ్వాసం లేదని ప్రూవ్ అయిపోతుంది. క్రియ ఉంది కాబట్టి విశ్వాసం అని. సో అంటే ఇంకొకటి ఉంది, విశ్వాసం లేకుండా క్రియలు చేసే అవకాశం ఉంది. అందుకు అవి మనం యూదుల జీవితాల్లో కానీ క్యాథలిక్స్ జీవితాల్లో కానీ వాళ్ళ పద్ధతుల్లో కానీ మనం గమనించవచ్చు. వాళ్ళు విశ్వాసం అన్నది దేవుని మీద ఆధారపడడం అన్నది ఉండదు. సొంతంగా వాళ్ళే దాన ధర్మాలు చేస్తే దేవుడు నీతిమంతులకు తీరుస్తాడని వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇవి. అంటే అఫ్ కోర్స్ దేవుడు మంచి చేయమని ఉంటది బైబిల్లో, లేకపోతే ఆ 10 ఆజ్ఞల్లో ఉంది తల్లిదండ్రులను సంబంధించమని ఏమని ఉంటాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు పాటించగలిగినవి తీసుకొని వాటిని కొంచెం ఖచ్చితంగా పాటించి 10వ వంతు ఇవ్వడం, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడం, ఇవన్నీ చేసేసి హృదయం ఎక్కడో పెట్టుకొని వాటిల్లో సమాజ మందిరాల్లో వాటిలో వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులను సన్మానించకుండా ఉంటూ కూడా వాళ్ళు నీతిమంతులుగా చూపించుకున్నారు. కానీ అది నిజమైన విశ్వాసం లేని క్రియలు. విశ్వాసం లేని క్రియలు దేవుని బట్టి వచ్చినటువంటివి కావు. సో క్రైస్తవులంగా మనం ప్రతిది కూడా అండి, ఏదైనా సరే దేవుని వాక్యం చేత దేవుని చేత నడిపించబడి మన ఆరాధన కానివ్వండి, మన పరిచర్య కానివ్వండి, మన వ్యక్తిగత విశ్వాస జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, ఏదైనా సరే మనం దేవుని నుంచి ప్రేరేపించబడాలి. మన ఆరాధనలు చూడండి, యేసుప్రభు వారు చెప్పారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని. ఊరకనే బయటికి పెదవులతో ఆరాధించి వాళ్ళ హృదయాలు ఎక్కడో ఉన్నాయి, వాళ్ళు ఊరకనే పెదవులతో ఆరాధిస్తున్నారని చెప్పి పరిశీలి ఆ విధంగా ఉన్నారని యేసుప్రభు వారు చెప్పారు. సో మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఏంటంటే విశ్వాస సంబంధమైన క్రియలు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 8 నుంచి చదవండి సిస్టర్. 8, 9, 10. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, సత్క్రియలు ఏంటి? దేవుడు ఆల్రెడీ దేవుని చేత దేవుని ప్రణాళికలో ఉన్నవి. అవి మనకి తెలియచేయబడతాయి. మనం ఆ పనులు మనం ఆయా పరిస్థితులను బట్టి దేవుడు మనకి దేవుని యొక్క చిత్తం తెలియజేస్తాడు. మనం ఏం పని చేయాలని దానికి లోబడాలి, అంతేగాని మనం పనులు చేయడం కాదు. మీరు చూడండి, మనం చాలాసార్లు ధనవంతుడు, యవ్వనస్తుడు, అధికారి, అతని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ధనం అంతా అతనికి చాలా ధనవంతుడు కాబట్టి యేసు ప్రభు వారి ధనమంతా అమ్మి పేదలకి ఇచ్చేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆయన ధనವನ್ನು వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన తనకు తానే నీతిమంతుడని అనుకుంటున్నాడు. ఎందుకు? చిన్నతనం నుంచే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని తనకు తానే అనుకుని తనకు తానే నియమించుకొని పాటించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అంతేగాని దేవునితో సంబంధం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన్ని ఎన్కౌంటర్ చేసి నువ్వు వాళ్ళ ఆ బేదలకి ఇచ్చేసి రమ్మన్నాడో వెంటనే ఆయనకి ఇష్టం లేదు.
చూడండి, దేవుని చిత్తం చాలా సార్లు మన స్వభావం అలాగే ఉంటదండి. మనం అన్ని ఏ పనులైనా చేస్తాం. ఫాస్టింగ్ ప్రేయర్ చేయమంటే చేస్తాం. రాత్రి అంతా ప్రార్థన చేయండి అంటే హోల్ నైట్ ప్రేయర్ చేస్తాం. లేకపోతే డబ్బులు ఇమ్మన్నా ఇచ్చేస్తాం. రకరకాల ఏమో మనకు మిగిలిన వాటిలో మనం ఖర్చు పెట్టుకోగా మిగిలిన డబ్బులు తీసి ఇచ్చేస్తాం. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటే మనతో అన్నాడు అనుకోండి యేసు ప్రభు వారు, ప్రస్తుతం నీ దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, పలానా దగ్గరికి వచ్చే అంటే మనకి ఇష్టం ఉండదు. దేవుని చిత్తం ఎప్పుడైనా చాలా సార్లు మనకి ఇష్టం ఉండదు. సో విశ్వాస సంబంధమైన క్రియలు వేరుగా ఉన్నాయి, మామూలు మనుషులు చేసే నీతి క్రియలు వేరుగా ఉన్నాయి. సో విశ్వాస సంబంధమైన క్రియలు ఎలాగంటే అబ్రహాం చేసినవి విశ్వాస సంబంధమైన క్రియలు. ఆయన ఏ హోప్ లేనప్పుడు, ఏ నిరీక్షణ లేనప్పుడు ఊరకనే అక్కడ ఉన్న ఆస్తులు, బంధువుల్ని అందరిని వదిలేసి రమ్మంటే అక్కడ యేసుప్రభు వారి ఆ యొక్క దేవుడు అప్పుడు ఏ సూచక్రియ చేయలేదు ఆయనకి. ఆయన శక్తి ఏమి చూపించలేదు. అయినా సరే ఆయన దేవుడిని నమ్మి వెంబడించాడు. ఆ యొక్క దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాట నమ్మి ఆయన వెంబడించాడు. ఆయన ఏం అద్భుత కార్యాలు చేయలేదు, ఏమీ చేయలేదు అబ్రహాం ముందు, కానీ నమ్మి వెంబడించాడు. అది మనం గమనించాలి. దేవుణ్ణి బట్టి మన విశ్వాసం ఉండాలి, కానీ దేవుడు చేసే కార్యక్రమాలను బట్టి మనం విశ్వాసం ఉండకూడదు. అలాగే నీతిమంతులుగా మనం చేసే మన సొంత కార్యాలను బట్టి, మన ఇష్టానుసారంగా మనం చేసుకున్న కార్యాలను బట్టి కాదు, కానీ దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చిత్తానికి లోబడే కార్యక్రమాలు, విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. 28 నుంచి 31 వరకు చదువుతారా సిస్టర్? కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాం. విశ్వాసం ద్వారా అంటే మనం విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మి ఆ పనులు చేయడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వాళ్ళం అంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుంది, కానీ అది తప్పని ప్రూవ్ చేయట్లేదు. అంటే ధర్మశాస్త్రానికి లోబడే విధానం కూడా ఇదే. ఊరకనే కొన్ని చేసి మనం నీతిమంతులం అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడడం ద్వారా దేవుడే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సిలువలో ఆయన మరణం పొందడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకి ఇంకా మనం ధర్మశాస్త్రం కింద ఉండకుండా చేసేసాడు దేవుడు. మనం ధర్మశాస్త్రానికి లోబడకుండా దేవుని కృపలో ఉండే వాళ్ళంగా దేవుడు మనకి సిలువలో అటువంటి గొప్ప కార్యాన్ని యేసు ప్రభు వారు చేశారు. ముఖ్యంగా ధర్మశాస్త్రం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం మనం పాపాత్ములమని, మనం దేనికి లోబడలేమని, మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేమని, మనకి రక్షకుడు అవసరమని తెలుసుకోవడానికి, అది మనం అర్థం చేసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దాని యూదులు వాళ్ళు వేరేగా అర్థం చేసుకున్నారు. అది మనం దానికోసమే ఇదంతా పౌలు భక్తుడు ఇవన్నీ రాస్తా ఉన్నారు. సో ఈ విధంగా మనం కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కొన్ని చేయడం ద్వారా, అంటే రెగ్యులర్ గా చర్చికి వెళ్ళడం ద్వారా, రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ కు, లేకపోతే రెగ్యులర్ గా రావద్దంటలేదు, వెళ్ళొద్దంటలేదు, మనం తప్పకుండా ప్రతి వారం మర్చిపోకుండా అంటే దేవుణ్ణి సన్నిధిలో గడపడం అన్నది చాలా ప్రాముఖ్యం. కానీ మన హృదయపూర్వకంగా ఫర్ ఎగ్జాంపుల్ చర్చికి మనం వేరే దానికోసం వెళ్తున్నాం అనుకోండి, అంటే నేను చాలా డిసిప్లైన్డ్ అని చూపించుకోవడానికి, నేను క్రమశిక్షణ కలిగిన వాడిని అని చూపించుకోవడానికి చర్చికి వెళ్తున్నాం అనుకోండి, నేను భక్తిపరుడిని అని చూపించుకోవడానికి చర్చికి వెళ్తున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడడానికి, దేవుణ్ణి ప్రేమించి
దేవుని చేత నడిపించబడే వాళ్ళమై ఉండాలి. మనం సంఘానికి వెళ్ళాడు అప్పుడు మనం ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ఇవి వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా దేవుని సన్నిధికి వెళ్లకుండా మానం. అదే మనకు మనం ఏదో చూపించుకోవడానికి దానికోసం వెళ్తున్నాం అనుకోండి, ఏ చిన్న దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా చర్చి మానేస్తాం, లేకపోతే బైబిల్ స్టడీ మానేస్తాం, అవి మానేస్తాం. వీటన్నిటి కారణం ఏంటంటే హృదయంలో నుంచి మన నడిపింపు రావట్లేదు. దేవుని వాక్యం చేత మనం నడిపించబడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడట్లేదు. దానివల్ల ఈ యొక్క సమస్యలన్నీ మనకు వస్తా ఉన్నాయి. 4వ అధ్యాయం 2 వచనాలు చదువుదాం సిస్టర్. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకేమి దొరికెనని అందుము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. చూడండి, అబ్రహాం చేసిన దాన్ని బట్టి ఆయన క్రియల మూలంగా ఒకవేళ నువ్వు తీర్చబడ్డాము అని అనుకున్నాం అనుకోండి, అది అతనికి అతిశయ కారణం అవుతుంది, ఆయన గొప్ప పెరుగుతుంది. అంతేగాని అది జరగకూడదు. అందుకనే విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డం అన్నది కరెక్ట్ అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. క్రియల మూలంగా కాదు అని చెప్పడానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మనం విశ్వాస మూలంగానే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అన్న స్టేట్మెంట్, అందులో ఏ తప్పు ఉండదు. ఒకవేళ కానీ మనం క్రియల మూలంగా అంటే మనకు అతిశయం వస్తుంది. దానివల్ల మనకు అతిశయం రావడం వలన అది సైతాను వైపు ఉంది. దేవునికి వ్యతిరేకమైన స్వభావం, వ్యతిరేకమైనటువంటి భావం వస్తుంది. దేవునికి ఇష్టం లేదు. అతిశయం మనల్ని ఎప్పుడైనా మనకు అతిశయం వస్తుందా, మన పేరు పెరుగుతుందా, దేవునికి మహిమ వస్తుందా అని చూసుకోవడం. మనం ఇంతకు ముందు కూడా దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఏ పని చేసినా సరే దేవునికి మహిమ వస్తుందా లేకపోతే ఈ రోజుల్లో చూడండి, చాలా సైతాన్ క్రియలు దేవుని పేరిట దేవుని పేరు చెప్పి క్రైస్తవ్యం అని చెప్తూ, యేసుప్రభు వారి పేరు చెప్తూ వాళ్ళ మినిస్ట్రీలకి వాళ్ళకి పేర్లు వచ్చేలాగా చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. అది పక్కా సైతాన్ సంబంధమైన ఆలోచన. దేవునికి వాక్యానికి సంబంధం ఉండదు. చూడండి, మనం ఏ పని చేసినా మన మినిస్ట్రీ పేరు ఉండాలండి, ఏ పని చేసినా పాస్టర్ గారి పేరు ఉండాలండి, ఏ పని చేసినా మన మినిస్ట్రీ పేరు అందరికి తెలియాలి, ఎక్కువ మంది మనకి రావాలి. ఈ స్వభావం అంతా వీటన్నిటికి కారణం ఏంటంటే మనల్ని మనం అతిశయపరచుకోవడానికి. దేవుని నామం మహింపరచబడాలండి. శిష్యులు అలాగ చేయలేదు. వాళ్ళ పేర్లు ఎక్కడ పైకి వస్తాయో, వాళ్ళ పేర్లు ఎక్కడ కనపరచబడతాయని చాలా జాగ్రత్తగా అది రాకుండా చూసుకున్నారు వాళ్ళు. పౌలు భక్తుడు గాని, శిష్యులు గాని, వీళ్ళంతా వాళ్ళకు యేసు ప్రభువుని కనపరచాలని. యోహాన్ మనం చూసాం, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గురించి. ఆయన ఎప్పుడు కూడా చాలా సార్లు ఆయనకి అవకాశం వచ్చింది, అనేక సార్లు తాను హెచ్చించుకునే అవకాశం వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా ఒక్క సమయంలో కూడా ఆయన తాను హెచ్చించుకోవడానికి ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ఎంత వీలైతే అంత తగ్గించుకున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పడానికైనా నాకు అర్హత లేదని చెప్పాడు. ఆయన తగ్గాలి, ఆయన పెరగాలి, హెచ్చాలి, నేను తగ్గాలని చెప్పాడు. ఆయన పెండ్లి కుమారుడు, ఆయన స్నేహితుడు, నేను సంతోషించాలని చెప్పాడు. ఇలాగా ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, మన మినిస్ట్రీ చేసిన, మన కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా దేవునికి మహిమ వచ్చేలాగా మనం తీసుకోవాలి. మన పిల్లల కెరియర్ కానీ, మన నిర్ణయాలు కానీ, మన వ్యక్తిగత జీవితంలో మన నిర్ణయాలు కానీ దేవునికి మహిమ రావాలి, మనకు కాదు. అది చూసుకోవాలి. మనకు పేరు రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుని నామం ఎలాగ హెచ్చింపబడాలన్నది మనం ఆలోచించుకోవాలి. లేకపోతే సైతాను చాలా కుయుక్తితో మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుందండి. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే చెప్తా ఉన్నాడు, ఒకవేళ అబ్రహాం క్రియల మూలంగా తీర్చబడ్డాడని అనుకుంటే అది అతనికి అతిశయ కారణం అవుతుంది. కాబట్టి ఆ ఆలోచన తప్పు అని చెప్తా ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, 3వ వచనం, లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. చూడండి ఎంత చక్కగా ఎన్ని ఆలోచనలు ఇస్తున్నాడు మనకి.
మనం ఎక్కడ కూడా పొరపాటును కూడా క్రియల మూలంగా అనుకోకూడదని ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ పని చేసామనుకోండి జీతం ఇస్తారు, ఆ జీతం వస్తుంది, అంతేగాని దేవుని కృప కింద ఉన్నట్లు అవ్వదు. అది దేవుని కృప కింద ఉన్నట్లు అవ్వదు. నేను చేశాను, సాధించానండి, నేను కష్టపడి చర్చి కట్టానండి, చూడండి నేను కష్టపడి సేవ చేశానండి, నేను ఒక సైకిల్ మీద తిరిగి 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 కాళ్ళు అరిసిపోయినట్టు తిరిగి సేవ చేసిన వల్ల ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందండి. ఇవన్నీ వింటా ఉంటాం చాలా సార్లు మనం వింటా ఉంటాం ఇటువంటి మాటలు. చూడండి వాటన్నిటిని అక్కడ ఎప్పుడు కూడా మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడైనా సరే దేవుడు నడిపించాడు, దేవుడు కట్టాడు, నాది ఏమీ లేదని చెప్పగలగాలి, నాది ఏమీ లేదు అని చెప్పగలగాలండి. ఇది మనం ఆలోచించుకోవాల్సింది. మనకు అటువంటి స్వభావం రాదు. దేవుడు దయచేయాలి, మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ ప్రార్థన అవసరతలు. నాకు ఇటువంటి స్వభావం కావాలి దేవా, నన్ను నేను హెచ్చించుకునే ఉంది నాలో అని గ్రహించి మనం వాటిన్నిటిని తీసుకువేయడానికి, సిలువులో వాటినన్నిటిని చంపేయడానికి, సిలువు చెంతకము వీటన్నిటిని మనం తీసుకెళ్ళాలి. దేవుణ్ణి అలౌ చేయాలి మన జీవితాల్లో. ఆయన్ని అంగీకరించి ఆయన మాటలకు లోబడడం ద్వారానే ఇది సాధ్యం అవుతుందండి, లేకపోతే సాధ్యం కాదు. ఇంకా చూడండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా అంచబడుతుంది. చూడండి, ఎవరైనా పని చేయలేదు అనుకోండి, పని చేయకుండా వాళ్ళకి డబ్బులు వచ్చాయి అనుకోండి, లేకపోతే అప్పుడు ఏమవుతుంది, అది విశ్వాసం వలన వచ్చింది అని అప్పుడు చెప్పగలుగుతాం. నమ్మాడండి, ఏమీ లేదు, నా గొప్పతనం ఏం లేదు అని చెప్పగలుగుతాం మనం. నాకు గొప్పతనం ఏమీ లేదండి, నేనేం చేయలేదు, దేవుడే నడిపించాడు మొత్తం అంతా కూడా అని క్లియర్ గా మనకు అర్థమయ్యి చెప్పాలి. అది అర్థం చేసుకోవాలి మనం. ఆ ప్రకారం మీ క్రియలు లేకుండా దేవుణ్ణి నీతిమంతుడిగా ఎంచును ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చూడండి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాలంటే మనం ఏం చేయలేం, ఏం చేసినా అవ్వదు, ఇంపాసిబుల్. కేవలం దేవుని ద్వారానే, అది యేసు ప్రభు ద్వారానే సాధ్యమైంది. అది దేవుడు చేసిన కార్యం వలన, యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాల వలన మనకి క్షమాపణ అనేది, మన పాపాలకు ప్రాయశ్చిత్తం అన్నది దొరికింది. లేకపోతే మనం ఏం చేసినా సరే మనకు ప్రాయశ్చిత్తం వచ్చే అవకాశం లేదు. అందుకనే ఆ విధంగా పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అలా కాదనుకోండి, నేనండి ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో అన్నిట్లో 10 వంతులు ఇచ్చి తగ్గించి నేను అన్నిట్లో తక్కువలో బ్రతికి మిగతా డబ్బులన్నీ మినిస్ట్రీకి ఇచ్చేసి, లేకపోతే ఇవన్నీ మనల్ని మనం పొగుడుకొని వాటి వలన ఏమన్నా మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందా? ఏం దొరికే అవకాశం లేదు. రక్షణ పొందే అవకాశం లేదు, రక్షణ వచ్చే అవకాశం లేదు, నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు, ఎన్ని చేసినా సరే. సో మన అతిశయ కారణం ఎక్కడ అని అందుకే అడుగుతున్నాడు. ఎక్కడ? మనం యూదుల్ని గమనించినప్పుడు ఆ స్వభావం మనలో కూడా ఉందని అర్థం చేసుకోవాలి. క్యాథలిక్స్ ని గమనించినప్పుడు ఆ స్వభావం మనలో కూడా ఉందని అర్థం చేసుకొని, వాటిని దేవుని సిలువకు అప్పగించి, దేవుణ్ణి మహింపరిచి, దేవుని కృపలో నిలిచి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని కృపలో కొనసాగాలి, అభివృద్ధి చెందాలి, దేవుని కృపలో నిలిచి ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన మీరు ఒకసారి చూడండి, 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 14వ వచనం చదువుతారా? మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కాదు గనుక మీ పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే ఏంటి? పాపం మన మీద ప్రభుత్వం చేస్తుందంటే మనం ఇంకా ఆ ధర్మశాస్త్ర మనల్ని ఏదో చేసి ఏదో సాధిద్దామనే ప్రయత్నంలోనే ఇంకా ఉన్నాం కాబట్టి పాపంలో పడిపోతున్నాము అని అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని కృపలో నిలిచి ఉండి 24 గంటలు దేవుని కృపలో ఉంటే పాపం మన మీద ప్రభుత్వం చేసే అవకాశమే లేదు. ఎందుకు? దేవుడు ఏం చెప్తే చేస్తున్నాం. యేసుప్రభు వారు అటువంటి జీవితం జీవించి చూపించారు మనకు. పాపం ఆయన మీద అధికారం చూపించే అవకాశమే లేదు ఒక్కసారి కూడా.
ఒక్కసారి కూడా. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అదే జీవితం మనకివ్వడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. సేమ్ యేసుప్రభు వారి లాగే మనం కూడా జీవించే అవకాశం ఉందండి, ఉంది. యాక్చువల్ గా ఆ విధంగా జీవించబద్దులమై ఉన్నామనుంది. 1 యోహాను 2:6 చదువుతారా? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. నడుచుకొనబద్ధుడై ఉన్నాడు అంటే ఏంటి? యేసు ప్రభు వారు ఎలా నడుచుకున్నారో క్రైస్తవులంగా మనం అలాగే నడుచుకొనబద్ధులమై ఉన్నాను. వీలైతే చేయండి, ప్రయత్నించండి. యేసు ప్రభు వారి లాగా ఇంపాసిబుల్, కానీ ప్రయత్నించండి అనలేదు. దట్స్ పాసిబుల్. దట్ లైఫ్ ఈజ్ పాసిబుల్. సైతాన్ ఏం చెప్తాడంటే, ఆ యేసు ప్రభు వారు దేవుడయ్యా, ఆయన ఏమన్నా చేస్తాడు, నువ్వెట్లా చేస్తావు అని మనల్ని డిస్కరేజ్ చేస్తాడు. మనకి తెలియకుండా ఆ జీవితం యొక్క అనుభవంలోకి వెళ్లకుండా, నిజమైన క్రైస్తవ జీవితం వైపు వెళ్లకుండా చేసేస్తాడు. మనకి ఇంతకన్నా ఎవరు భక్తులు ఉన్నారు, నీకన్నా ఎవరు భక్తులు ఉన్నారని మన శరీరం, సైతాను, ఇవన్నీ కూడా ఇటువంటి వాటితో మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మన ఆలోచనలు కూడా. కానీ మనం వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని పట్టుకొని మన క్రైస్తవ జీవితం కట్టుకోవాల్సిన అవసరం ఉందండి. వాటిని నమ్మాలి. యేసు ప్రభు వారి జీవితం మనం జీవించడానికి తీర్మానించుకొని ఆయనకి సమస్తం, ఆయన చిత్తానికి లోబడితే సాధ్యం అన్నదే మనం అర్థం చేసుకోవాలి. అందుకని మీరు జీవించబద్ధులై ఉన్నారు అంటే అర్థం ఏంటి? అది జీవించగలం. యేసు ప్రభు వారికి సాధ్యం. అది ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి అటువంటి జీవితం అనుగ్రహిస్తాడు. కానీ సైతాన్ని పోయి వెళ్ళనివ్వడం. ఈ లోకంలో డబ్బులు చూపిస్తాడు, ఈ లోకం ఇవన్నీ చూపిస్తాడు. యేసు ప్రభు వారినే మోసం చేయడానికి ప్రయత్నించాడు. కొండ మీదకి తీసుకెళ్లి చూడమన్నాడు ఈ యొక్క అందాలు, ఈ యొక్క బిల్డింగ్లు, అవన్నీ అప్పుడు ఉన్నటువంటి ఆ రోమన్ అవన్నీ చూపించి, ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అందాలన్నీ చూపించి యేసు ప్రభువాన్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేశారు. సో మనం కూడా లోకంలో పడిపోయి, లోకాశలకి, శరీరాశలకి లొంగిపోయి దేవుని యొక్క నిజమైన క్రైస్తవ జీవితం వైపు మొగ్గు చూపట్లేదు. చాలా సార్లు మనం ఏదో రెగ్యులర్ గా చర్చికి వెళ్ళి అక్కడతో ఇదే పెద్ద గొప్ప క్రైస్తవ్యం అని మనం అనుకుంటున్నాం. చాలా సార్లు చర్చికి వెళ్ళడం, బైబిల్ స్టడీకి వెళ్ళడం, బైబిల్ వాక్యం చదువుకోవడం, పాటలు పాడుకోవడం, లేకపోతే ఇంకో కొన్ని చేయడం ద్వారా అక్కడ కాగిపోతుంది క్రైస్తవ జీవితం. అది కాదండి. నిజంగా యేసు ప్రభు వారి జీవితం, దేవుని చిత్తానుసారమైన జీవితం తెలుసుకోవాలన్న ఆశ, ఆ యొక్క ఇది ఉండాలి. మనం అది తెలుసుకోవాలి. సో దేవుడు మనకి సాయంత్రం సమయంలో అటువంటి మనస్సు అనుగ్రహించింది గాక. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు. లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి, సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్య మమ్మల్ని ప్రభు. దేవా తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో, గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెలు వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభు నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య
ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి నాయన. అయ్యా ఎందుకని ప్రభా, నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా, మరి తండ్రి అయిన దేవుని యందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన, మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత నాయన, అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన, మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే నానా మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు నాయన. యేసయ్య తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు నాయన. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన, నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి గణ దైవం అని వందనాలు, స్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన, నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రాణయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నా నాయన. అయ్యా చిన్న మంద భయపడవద్దు అన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసయ్య నందు సంతోషించటానికి, యేసయ్య నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన. చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.